సలార్ మూవీ ప్రభాస్ సినిమా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి చాలా లాస్ అయింది కాబట్టి వాళ్ళు లబో దిబో మా డబ్బులు మేము లాస్ అయ్యాము అని చెప్పేసరికి వాళ్ళ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చారంట. సో ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ప్రభాస్ సినిమా సలార్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈవెన్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే పెట్టుకున్నారు. సో చాలామంది దాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి లాస్ వచ్చింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్కి మనీ వెనక్కి తిరిగి ఇచ్చారు అని న్యూస్ వస్తుంది. నిజంగానే తిరిగి ఇచ్చారా? అసలు ఏంటి? ప్రజెంట్ అయితే సలార్ డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాతలు లాస్ వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం అమౌంట్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. బాగానే ఉంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ పార్ట్ 2కి దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. నువ్వు పార్ట్ 1 డబ్బులు వెనక్కి ఇచ్చేసావు, పార్ట్ 2 ఉండు, ముందైతే ఫ్రీకి ఇవ్వు, లాభాలు వస్తే అప్పుడు షేర్ చేసుకుందామని అడుగుతారు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. పార్ట్ 2 ఉంది కదా, సినిమా అందరితో ఆగిపోతే ఉన్నా అనుకోవచ్చు, పార్ట్ 2 కూడా ఉంది. నువ్వు పార్ట్ 1 అట్లుంది, మళ్ళీ పార్ట్ 2 ఏంటో అని మాట్లాడతారు, అలా ఉంటుంది. సరే ఏదేమైనా ఇప్పుడు ఈ డబ్బులు వెనక్కి ఇవ్వడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. వై? బికాజ్ ఇట్లా 2-3 వెనక్కి ఇచ్చేస్తే మిగతా సినిమాలకు కూడా మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చారు కదా మీరు కూడా వెనక్కి ఇవ్వండి, మీరు వెనక్కి ఇవ్వండి అని అడుగుతారు. అంటే లాభం వస్తే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు వచ్చాయండి, 10 కోట్లు పెట్టి సినిమా తీశారు, 500 కోట్లు వచ్చాయి, దాంట్లో 100 కోట్లు తెలిసి మీ సినిమాలు మాకు వచ్చిన ప్రొడ్యూసర్కి ఇచ్చారా? లేదు, ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే హోల్సేల్ దుకాణం ఉంది, నువ్వు లాట్లో 100 చీరలు తెచ్చేసావు, దాంట్లో ఒక 10 డ్యామేజ్ ఉన్నాయి, నువ్వు కంపెనీకి రిటర్న్ ఇస్తే వాడు తీసుకోడు, అది నీదే, నువ్వు కొనేటప్పుడు అవన్నీ చూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయినా అంతే, కొనేటప్పుడు నువ్వు చూసుకొని తీసుకోవాలి. బికాజ్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ అగైన్. నువ్వు తెచ్చేటప్పుడు లాట్లో తెస్తున్నావు, చూసి కొనాలి. ప్రోడక్ట్ నచ్చిందా ఓకే, నచ్చకపోతే మేము రిటర్న్ తీసుకోము, దయచేసి మమ్మల్ని అడగొద్దని. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని అంటే చెక్ చేసేంత అది కస్టమర్, హోల్సేలర్ దగ్గర నుంచి కస్టమర్లు చూసుకుంటారు. బట్ హోల్సేలర్కి పాపం అవి ఉండవు, అతను లాట్లో దింపేస్తాడు. ఈవెన్ సినిమా వైజ్ డిస్ట్రిబ్యూట్ తీసుకున్నా ముందైతే సినిమా చూడడు కదా. బిందెలు కూడా లాట్లో 100 బిందెలు తెచ్చుకుంటే 2 చోటలు పడతాయి, అది వీడికే లాస్, వాళ్ళకి ఏం నష్టం లే. రిటర్న్ కూడా ఇవ్వలేడు. రిటర్న్ ఇవ్వాలన్నా అది ఈయనకు పెద్ద ప్రాసెస్, మళ్ళీ అంతకంత ట్రాన్స్పోర్ట్ ఇచ్చి మళ్ళీ రాత్రి తెచ్చుకోవాలి, దాని బదులు ఈ లాసే బెస్ట్ తనకి. అట్లా హోల్సేలర్స్. సేమ్ సినిమా కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే క్లాప్ కొట్టారా చాలు వెంటనే సూట్ కేసు తెచ్చి అడ్వాన్స్ ఇస్తున్నారు, మీ సినిమా మాకే ఇవ్వాలి అని. ముందు చూడు దాన్ని, తర్వాత ఫ్లాప్ అయిందనుకో, మేము ఏదో మీద నమ్మకం పెట్టి వచ్చామంటే మా డబ్బులు మాకు ఇచ్చేయండి. అంటే నీ వ్యాపారం బాగానే ఉండాలి, నువ్వు ప్రాఫిట్ వస్తే యు ఆర్ హ్యాపీ, లాస్ వచ్చినా నేనే భరించాలి, అంతే కదా. వీళ్ళకేం లేదు ఇంకా నిర్మాతలకి. సో అట్లా కొంతమంది ఇచ్చి అలవాటు చేస్తే లాస్ట్కి ఏమైంది, మొన్న లైగర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాకు డబ్బులు అని పూరి జగన్నాథ్ పీకల మీద కూర్చొని అక్కడ టెంట్లు వేసుకొని ధర్నా చేశారు ఫిలిం ఆఫీస్ ముందు. అండ్ అలాగే మన ఈ పిల్లోడిది అఖిల్ సినిమా కూడా, అఖిల్ ఏజెంట్, దాన్ని కూడా అలాగే అన్నారు. ఎందుకు అంటే అంతకుముందు ఆచార్యకి డబ్బులు వెనక్కి ఇచ్చారు కదా, ఆచార్య ఫ్లాప్ డబ్బులు వెనక్కి ఇచ్చారంట నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్. ఆయన ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వరు? ఒకరు ఇస్తున్నారు కదా, మీరెందుకు ఇవ్వరు? సరే ఆయన ఏదో ఇచ్చాడు బాగానే ఉంది, ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ఎట్లా? ఆ సినిమా నష్టపోయి ఆల్రెడీ నష్టంలో ఉన్నాడు, మళ్ళీ మీ నష్టాన్ని నేనే భర్తీ చేయాలి, అందరి నష్టాన్ని నేనే భర్తీ చేయాలంటే ఇంకా చెప్పాలంటే సినిమా చూసి మేము చాలా నష్టపోయామండి అంటే చూసిన ఆడియన్స్ కూడా టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలా? అంతే కదా. మా టైంని వేస్ట్ చేసి మేము చాలా నష్టపోయామండి, మా కన్ను చాలా స్ట్రెయిన్ అయిపోయింది, మా బ్రెయిన్ మీద చాలా భారం పడ్డట్టుంది మీ సినిమా చూసిన తర్వాత, ఎమోషనల్గా మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటే చూసి స్ట్రెస్ ఫీల్ వాట్ ఎవర్. అట్లా ప్రేక్షకులు అంటే ప్రతి టికెట్ డబ్బులు ఎవరెవరు కొన్నారో అని చెప్పి బుక్ మై షో నుంచి రిటర్న్ ఇవ్వాలా? అట్లాగుంది పరిస్థితి. సో డిస్ట్రిబ్యూటర్స్కి అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా నేనైతే ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. ప్రతిసారి ఇంతే. అంటే కొంతమంది పెద్ద హీరోలు ఎప్పుడైనా సరే కొనేటప్పుడు కావాలంటే నిర్ణీత ధర చూసుకోనండి. ఆయన 100 చెప్పాడా, నువ్వు 50కి అడుగు, నీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. లేదా అది బేరం ఎక్కడో కుదురుతుంది, 75 దగ్గర 80 దగ్గర ఆగుద్ది, అట్లా కొను. ఆయన 100 అంటే 100, 20 అంటే 20 నువ్వు ఇచ్చేసి నువ్వు లాస్ అయిన తర్వాత నువ్వు కొనమన్నావని నేను కొన్నాను, నీ వల్లే లాస్. నువ్వు సినిమా చూసి కొను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ ల్యాబ్స్ ఉంది, ఎందుకు అసలు ప్రసాద్ ల్యాబ్స్ పెట్టింది ఎందుకో తెలుసా? డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇంతకుముందు బోల్డ్ అంతమంది ఉండే, ఇప్పుడంటే 4-5 అన్నీ ఉన్నాయి, కానీ ఇంతకుముందు బోల్డ్ అంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండే.
అక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తుంటే రాణిగంజ్ దగ్గర ఒక కాంప్లెక్స్ నిండా ఉండేవి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో. మనకు పోస్టర్లు కొట్టించుకొని ఊరంతా అతికించుకొని ఒక మంచి రోజు దాన్ని రిలీజ్ చేసి లాభాలు వస్తే లాభాలు, నష్టాలు వస్తే నష్టాలు అనుభవించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. సినిమా ముందే క్లాప్ కొట్టప్పుడే వెళ్ళేది. సో ప్రసాద్ ల్యాబ్స్ పెట్టింది అందుకు. అందరూ వచ్చి సినిమా చూడండి అయ్యా, చూసి మీరు మాట్లాడుకోండి. నేను రేట్ నిర్ణయించుకున్నా, మీరందరూ మాట్లాడుకొని వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్లు పెట్టుకొని ఓ రేట్ అనుకొని మేమందరం ఈ మాటలో ఉన్నాం, మీరేమంటారు, పడిందా లేదా లాస్ట్గా సినిమా అమ్ముడుపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. అట్లా ఎన్ని సినిమాలు తెలుసా, హాలీవుడ్ సినిమా డబ్బింగ్లో వచ్చేవి, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని అలాంటివి, ఇంకా డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ అందులోకి వచ్చాయి. దానికే ప్రసాద్ ల్యాబ్స్ పెట్టింది. ఇప్పుడు ఆ ప్రసాద్ ల్యాబ్స్ ఒక మినీ థియేటర్ అయిపోయింది. చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తున్నారు, ఏదో రవీంద్ర భారతి లాగా ఈవెంట్లు అవుతున్నాయి దాంట్లో. అవును, అది అంటే చూసేవాడు లేడు, సినిమాలు చూడట్లే ఎవడో, క్లాప్ కొట్టారు. ప్రొడక్షన్ హౌస్ని లేకపోతే కాస్టింగ్ని, హీరోని చూసి ఫస్ట్ టీమ్ సెట్ అవుతుంది వీళ్ళకి. పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసర్, పలానా హీరో కాంబోలో సినిమా అని అనౌన్స్ చేస్తారు. అందరు ఇట్లా క్లాప్ పట్టుకొని ఒక బొకే పట్టుకొని కథం వెంటనే వచ్చేస్తారు సూట్ కేసు పట్టుకొని, మీ సినిమా మాకే ఇవ్వాలి, నైజాం హక్కులు మాకే ఇవ్వాలి, సీడెడ్ హక్కులు నాకే ఇవ్వాలి, ఉత్తరాంధ్ర నాకు ఇవ్వాలి, ఆంధ్ర నాకు ఇవ్వాలి, కోస్తా నాకు ఇవ్వాలి. ఇచ్చా, సినిమా ఫ్లాప్ అయింది. మేమేదో మీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చాము, మీరు ఫ్లాప్ చేసిన డబ్బులు నాకు ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి వెనక్కి? ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సలార్ ఇచ్చిన దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే వీళ్ళకి అర్థం కావట్లా. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది, నువ్వు డబల్ రేట్కి అమ్మలేవు. వై? బికాస్ పార్ట్ 1 డబ్బులు వెనక్కి ఇచ్చారంట అని ఒక అపవాదం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడో ఎవరికో ఇచ్చావు, ఏపీలో ఇచ్చావు, పోనీ రేపు నైజాం వాళ్ళు కూడా వచ్చి లాస్ట్ టైం ఏపీలో వీళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చారంట. ఏముంది, ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నైజాం వాళ్ళు కూడా రావచ్చు, సీఎం వాళ్ళు అందరూ వస్తారు. అంటే వాళ్ళకి లాభాలు వచ్చిన వాళ్ళు రాలే, వీళ్ళు చూపిస్తా నీకు లాభాలు వచ్చాయి కదా ఎందుకు వచ్చాను కూడా అడగొచ్చు, తప్పలేదు, వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ సినిమా పార్ట్ 2 మీద పార్ట్ 3 మీద ఎఫెక్ట్ భారీగా పడుతుంది. అప్పుడు అది అమ్ముడు పోదు. సినిమా అనుకున్న రేటుకి అమ్ముడు పోక వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి అనుకున్న రేట్ రాలా, నువ్వు ఇచ్చిన రేట్కి నేను రిలీజ్ చేయలేను, నేను అమ్మలేను, నేను పలానా సెప్టెంబర్ 1వ తారీఖు రిలీజ్ అనుకున్నా, ఆ రేట్ రాదు. అక్టోబర్కి వాయిదా వేసా, ఆ రేట్ రాదు. నవంబర్, డిసెంబర్, నెక్స్ట్ డిసెంబర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది సినిమా. లేకపోతే చెప్పబడిపోతుంది. అప్పుడు ఫస్ట్ అనుకున్న రేట్ కూడా రాకుండా లాస్ట్కి ఏదో తుతు మాత్రంగా రిలీజ్ చేస్తారు. ఇదే సినిమాకి అయ్యేది. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఇట్లా ఎంటర్టైన్ చేయకుండా, ఎలాగైతే మనం బిజినెస్లో పెద్ద పెద్ద లాట్స్ తెస్తాం, క్లాతులు బొటిక్ అని ఇంత తాన్లు తెస్తాం, మధ్యలో ఎక్కడ చినిపోయినా మనమే అడ్జస్ట్ అవుతాం, కానీ తాను మళ్ళీ రిటర్న్ ఇవ్వలేం మనం, కష్టం. సో ఇది కూడా అంతే, దాన్ని నాకు బిజినెస్ లానే భావించి నువ్వు సినిమా చూసి నీకు అన్నీ నచ్చితేనే కొను. నేను ప్రివ్యూ వేస్తా ఖచ్చితంగా, అందరికీ చూపిస్తా, ప్రెస్ను కూడా పిలిచి చూపిస్తున్నాం మేము. ఆ టైంకి వచ్చి చూడు, నీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వు, లేకపోతే వద్దు అనే పొజిషన్కి వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వీళ్ళు కూడా అలా మీసం తిప్పకుండా ఉంటారు, ప్రొడ్యూసర్లు సేఫ్గా ఉంటారు, సినిమా కూడా అనుకున్న టైంకి పోతుంది. అండ్ ఆ చూపించే టైంలో వీళ్ళకి నిజంగా నచ్చింది అనుకో, వాళ్ళ మొహాల్లో కళ చూసి వావ్ అన్నారంటే చాలా. డిస్ట్రిబ్యూటర్ మొహంలో కళ కనబడితే ప్రొడ్యూసర్ పండగే, సూపర్, డబల్ రేటు కూడా అమ్మేసే, నష్టమే ఉంది. అవును. సో సలార్ సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తున్నారు అన్నారు, ఇచ్చేసారా? ఇంకా ఇచ్చారా?